పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బెంగళూరులో మే 19న జరిగిన రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ కావటం, ఆ తర్వాత బెయిల్పై విడుదల కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆ సస్పెన్షన్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందికి విస్మయాన్ని కలిగించింది. బెంగళూరు పోలీసులు హేమకు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాతే సస్పెన్షన్ పై తుది నిర్ణయం తీసుకోవాల్సిందనే వాదన వినిపిస్తోంది. బెంగళూరులో మే 19న జరిగిన రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్టు కావడం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. హేమను బెంగళూరు పోలీసులు అరెస్టు చేయడంతో ఆమెను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు మా అసోసియేషన్ నోటీసు ఇచ్చినా ఆమె స్పందించకపోవడంతోనే మంచు విష్ణు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని మా సభ్యులకు మంచు విష్ణు తెలిపారు. ఇప్పుడు హేమపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో హేమపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. అయితే హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని చెప్పిన మా అసోసియేషన్ ఇప్పుడు బెంగళూరు పోలీసుల నుంచి క్లీన్ చిట్ రాకుండానే ఎలా సస్పెన్షన్ను ఎత్తివేస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ దశలో ఈ మధ్య కాలంలో హేమ విడుదల చేసిన వీడియో కూడా వైరల్ గా మారింది. తాను నిరపరాధిని అంటూ తనపై అదే పనిగా పుకార్లు పుట్టించారంటూ టెస్టుల్లో నెగటివ్ వచ్చిందంటూ వీడియోను విడుదల చేసింది హేమ. ఇదే విషయంపై గత నెలలో మా అధ్యక్షుడు మంచు విష్ణును సైతం కలిసింది హేమ. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్లో పరీక్షలు చేయించుకున్నట్లు మా అసోసియేషన్ కు గత నెల నివేదికలు సమర్పించింది. మంచు విష్ణును స్వయంగా కలిసి తన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని లేఖను సమర్పించింది. హేమ పంపిన ఆధారాలను పరిశీలించిన మా ఎగ్జిక్యూటివ్ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి హేమపై సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు నేర నియంత్రణ సంస్థకు చెందిన న్యాయవాది కోర్టుకు అందజేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేశారు. ఇప్పుడు కేసు విచారణలో ఉండగా హేమపై విధించిన సస్పెన్షన్ను ఎలా ఎత్తివేస్తారని అర్థం కాకుండా ఉంది.